పల్నాడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి వరకు ఒక వెలిగిన కోటలో ఇప్పుడు ముగ్గురు రాజుల మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తీరు చూస్తుంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు కాలి ఇంకొకడు ఏడ్చాడట అన్నట్లుగా ఉందని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు నియోజకవర్గాన్ని తన కనుసన్నలతో శాసించిన పుల్లారావు ఇప్పుడు సొంత పార్టీలోనే ఒంటరవుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అధిష్టానం వద్ద పట్టు తగ్గడం, క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఆయన గ్రాఫ్ అట్టడుక్కు పడిపోయిందని టాక్ నడుస్తోంది. పనులు కాక నాయకత్వం దొరక్క ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తానే నెంబర్ 1 అని చాటుకోవాలనే తపంలో అందర్నీ దూరం చేసుకుంటున్నారని పుల్లారావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాదని తన పంతాలకే ప్రాముఖ్యత ఇవ్వడం పార్టీకి చేటు తెస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే చిలకలూరిపేటలో పసుపు జెండా రెపరెపలాడటం కష్టమేనని స్థానికంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి పేటలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు అడకత్తరలో పోకచెక్కలా మారిందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో పుల్లారావు ఏకఛత్రాధిపత్యానికి బ్రేకులు వేస్తూ ఇప్పుడు మరో బలమైన శక్తి రాజకీయ తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ఇప్పుడు పేట రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములవాడి అన్న సామెతను మర్రి రాజశేఖర్ అక్షరాలా నిజం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల అండదండలు తోడవడంతో మర్రి వర్గం ఇప్పుడు జోరు మీద ఉంది. పుల్లారావు వ్యవహార శైలి నచ్చని వారంతా ఇప్పుడు మర్రి రాజశేఖర్ పంచన చేరి కొత్త కుంపటి రాజేస్తున్నారు. ఒకే ఇంట్లో 2 పొయ్యిలు అన్నట్లుగా నియోజకవర్గంలో టీడీపీ 2 ముక్కలైపోయిందని సామాన్య కార్యకర్త ఘోషిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో ఈ ఇద్దరు అగ్రనేతలు కనీసం కళ్లలో కళ్లు పెట్టి కూడా చూసుకోవడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా విడివిడిగా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానాన్ని కూడా అయోమయంలో నెట్టేస్తున్నారు. మర్రి రాజశేఖర్ దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వేటలో ఆయన ముందు వరుసలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. పుల్లారావు కోటను బద్దలు కొట్టడానికి మర్రి వర్గం తన శక్తినంతటినీ ధారపోస్తోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కత్తుల వంతెనలా మారిన పేట పాలిటిక్స్ లో ఇప్పుడు 3వ వ్యక్తి ఎంట్రీ ఇచ్చి గోటి చుట్టుపై రోకటిపోట్లా తయారయ్యారు. ఆయనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన పావులూరి శ్రీనివాసరావు. తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి శ్రీనుకు ఆర్థికంగా ఉన్న బలం, నందమూరి కుటుంబం వెనక ఉన్న అండా చూసి పుల్లారావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉడికించేవాడు పక్కనుంటే వండేవాడు 1000 మందిని వండుతాడు అన్నట్లుగా బాలయ్య సపోర్టు ఉండడంతో శ్రీను నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామాన తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పుల్లారావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆర్థిక, అంగబలం, సామాజిక వర్గ సమీకరణాలు అన్నీ తనకు అనుకూలిస్తాయని శ్రీను ధీమాగా ఉన్నారు. బాలకృష్ణ పిఏగా ఉన్న పరిచయాలతో నేరుగా చంద్రబాబు దగ్గరే పంచాయతీ పెట్టగల సత్తా ఆయనకు ఉందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అటు మర్రి రాజశేఖర్, ఇటు పావులూరి శ్రీను, ఈ ఇద్దరి మధ్య పుల్లారావు పరిస్థితి ఇప్పుడు అడకత్తరలో చిక్కుకున్నట్లు అయింది. కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుందా అన్న ఆందోళన ఇప్పుడు పాత కాపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీనివాసరావు ఎంట్రీతో చిలకలూరిపేట టిక్కెట్ రేసు ఇప్పుడు రసవత్రంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పేట టీడీపీలో ఇప్పుడు 3 మొనగాళ్లు, 6 అసక్తులు అన్న చందంగా రాజకీయాలు తయారయ్యాయి. పార్టీని నడిపించాల్సిన నాయకులే ఒకరి కాళ్లు మరొకరు లాగుతుంటే కార్యకర్తలు ఏ గట్టున ఉండాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. పుల్లారావు మౌనం, మర్రి రాజశేఖర్ దూకుడు, పావులూరి శ్రీను వ్యూహాలు వెరసి పార్టీని 3 ముక్కలాటగా మార్చేశాయి. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా అసలు ఈ నియోజకవర్గంలో బాసెవరో తెలియక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. గ్రామాల్లోకి వెళ్తే ఒక వర్గం వద్దు అంటే మరో వర్గం వద్దని కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పార్టీ పటిష్టత కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఈ నేతలు పాకలాడుతున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం ఆరాటపడటం మానేసి తమలో తాము కొట్టుకోవడం చూసి ప్రత్యర్థి పార్టీలు నవ్వుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోతోంది. ఈ ముగ్గురి గొడవ వల్ల అసలు క్యాడర్ ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామాల్లో పార్టీ జెండా మోసే నాదుడే కరువయ్యారు. చిలకలూరిపేట కోటను మళ్లీ దక్కించుకోవాలంటే ఈ లుకలుకలు ఆపడం ఒక్కటే మార్గమని సీనియర్లు హితవు పలుకుతున్నారు. ఎమ్మెల్యే పుల్లారావు తీరుపై సొంత పార్టీలోనే నిరసన గళాలు వినపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా పుల్లారావు వేస్తున్న లెక్కలు ఏవి ఇప్పుడు పారడం లేదు.
తనను కాదని నియోజకవర్గంలో మరొకరు ఎదగకూడదనే ఆయన ధోరణి ఇప్పుడు ఆయనకే శాపంగా మారుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులను చిన్నచూపు చూడటం వల్ల చాలా మంది పార్టీ కార్యక్రమాలకు రావడం మానేశారు. పుల్లారావుకు ఇప్పుడు క్యాడర్ విలువ తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా పుల్లారావు పట్ల అంత సానుకూలంగా లేదని వస్తున్న వార్తలు కార్యకర్తలను మరింత ఆందోళనలో పడేస్తున్నాయి. తన పనులు కావడం లేదని, ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి వర్గాలు నియోజకవర్గంలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పుల్లారావు మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోకపోతే రాజకీయంగా కనుమరుగు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. పాత తరం నాయకత్వానికి కొత్త తరం ఆశయాలకు మధ్య ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోంది. మర్రి రాజశేఖర్ వర్గం ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా నిజమైన పులిలాగే పంజా విసరాలని చూస్తోంది. వైసీపీ నుంచి వచ్చినప్పటికీ ఆయనకున్న నెట్వర్క్, ఎంపీ లావు కృష్ణదేవరాయల మద్దతు ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. నియోజకవర్గంలో బలమైన నేత ఎవరో కార్యకర్తలు నిర్ణయిస్తారని రాజశేఖర్ వర్గం నమ్ముతోంది. పుల్లారావుకు వ్యతిరేకంగా ఉన్న పాత టీడీపీ నేతలందరినీ మర్రి రాజశేఖర్ తన వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మర్రి వర్గం హడావుడి కనిపిస్తుండటంతో అధికారిక ఎమ్మెల్యేకు చెమటలు పడుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను తన సొంత నిధులతో, సొంత బలంతో నిర్వహిస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పుల్లారావుతో కలిసి నడవడానికి మర్రి రాజశేఖర్ సిద్ధంగా లేరనే విషయం ఇప్పుడు ఊరు వాడ తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉంటాయని, సర్వేలు కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని మర్రి వర్గం ధీమాగా ఉంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు ఎవరికి చిక్కులు తెచ్చిపెడతాయో వేచి చూడాలి. పావులూరి శ్రీనివాసరావు రంగప్రవేశంతో చిలకలూరిపేట రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని కొందరు విమర్శిస్తున్నా శ్రీను మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. బాలయ్య అండ ఉండడంతో పార్టీలోని అగ్రనాయకత్వం కూడా శ్రీను వైపు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తిమ్మాపూర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించింది. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడరనే నమ్మకం కార్యకర్తల్లో కలుగుతోంది. పుల్లారావుకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ముఖాన్ని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీను వర్గం భావిస్తోంది. చాలా పకడ్బందీగా తన రాజకీయ అడుగులు వేస్తున్నారు శ్రీను. ప్రత్యర్థి వర్గాల లోపాలను ఎంచుకుంటూ తన ఇమేజ్ ను పెంచుకునే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఎప్పుడూ ఒకే ముఖం చూసి విసుగు చెందిన ఓటర్లకు పావులూరి శ్రీను ఒక కొత్త ఆశగా కనిపిస్తున్నారు. ఆయన రాకతో పేటలో టికెట్ పంచాయతీ ఇప్పుడు అమరావతి గడప తొక్కింది. చిలకలూరిపేటలో ప్రస్తుతం ఒకే టికెట్ కోసం 3 ఉద్దండులు పోటీ పడుతుంటే మధ్యలో నలిగిపోతున్నది మాత్రం సామాన్య కార్యకర్తే. గురువుకు తగ్గ శిష్యులు ఉండాల్సింది పోయి గురువునే ఎదిరించే శిష్యులు తయారయ్యారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ మీటింగులు పెడితే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఒకరి దగ్గరకు వెళ్తే మరొకరు కన్నెర్ర చేస్తారన్న భయం క్యాడర్లో నెలకొంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే ఇన్ని గ్రూపులు ఉంటే రేపు ఎన్నికల సమయానికి పార్టీ కుప్పకూలడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. మునిగిపోయే పడవకు 300 రంధ్రాలు అన్నట్లుగా నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం పార్టీకి శాపంగా మారుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే పేట టీడీపీ చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల మధ్య ఐక్యత కంటే నాయకుల మధ్య అహంకారమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ 3 ముక్కలాట వల్ల ప్రత్యర్థి వైసీపీకి అయాచితంగా లాభం చేకూరుతుందని ఎవరూ గుర్తించటం లేదు. చివరగా చిలకలూరిపేట టీడీపీ భవిష్యత్తు ఇప్పుడు అధిష్టానం చేతుల్లోనే ఉందన్నది కాదనలేని సత్యం. శత్రువులను ఎదుర్కోవలసింది పోయి మిత్రులే శత్రువులుగా మారడం దురదృష్టకరం. పుల్లారావు అనుభవం, మర్రి రాజశేఖర్ వ్యూహాలు, పావులూరి శ్రీను అంగబలం ఇవన్నీ కలిస్తే పార్టీకి బలం, లేదంటే బలహీనత. నియోజకవర్గంలో నాయకత్వ మార్పు అనివార్యమని ఒక వర్గం, పాత నాయకుడే మేలని మరో వర్గం వాదిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు తల వంచుతారో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కానీ అప్పటి వరకు పేటలో టీడీపీ కార్యకర్తలు మాత్రం అయోమయ స్థితిలో కొనసాగక తప్పదు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, కానీ చిలకలూరిపేటలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ 3 దారుల రాజకీయం ఎటువైపు ప్రయాణిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.